Hi everyone, good morning to one and all. This is Basha, assistant professor in mechanical engineering. First of all, this is the unit 6, lecture 22. Unit name is gas turbines, and today we will discussing the topic is open and closed gas turbines. Open and closed cycles gas turbines. In this class, we will discussing. First of all, last class we will discussing the introduction of the gas turbines and what are the applications of the gas turbines. Last class we will discussing, and in this class we will discuss this is the today class syllabus: open cycle turbine and closed cycle turbine, and advantages and disadvantages of open and closed gas turbines and semi closed cycle gas turbine. This is the today class syllabus. First of all, we will discussing the open cycle turbines. This is the open cycle turbine. These are the basic components: is the compressor, combustion chamber, turbine. This is the basic components. First of all, ఓపెన్ సైకిల్ టర్బైన్లో చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద కంప్రెసర్. ఈ కంప్రెసర్లోకి ఏమవుతుంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద compressor. This is the first step. This is the compressor. In this compressor, the atmospheric air will be entering into the compressor. This is the entering. In this atmospheric air will be enters to the compressor and to passes through the కంబషన్ చాంబర్. ఇది చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనకి కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. ఇక కంప్రెస్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఇలా చూడండి, మనం ఎలా ఇండికేట్ చేస్తున్నాం. దీని ద్వారా కంబషన్ ఛాంబర్లోకి మనకి ఈ అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ అనేవి కంబషన్ ఛాంబర్లోకి వస్తాయి. ఈ కంబషన్ ఛాంబర్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ కంబషన్ ఛాంబర్లో ఏమవుతుందంటే సమ్ ఫ్యూయల్ గ్యాసెస్ విల్ బి మిక్స్డ్ ఇన్ దిస్ కంబషన్ ఛాంబర్. అంటే ఇక్కడ అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ అనేవి ఇక్కడ కంబషన్ ఛాంబర్లో ఉంటాయి. దాంతోపాటు ఏమవుతుందంటే సమ్ ఫ్యూయల్ గ్యాసెస్, ఫ్యూయల్స్ మీన్స్ ఏదైనా ఫ్యూయల్స్, మన పెట్రోల్, డీజిల్, ఇంకా మనకి మిథైల్ ఇలాంటి సమ్ టైప్ ఆఫ్ ఫ్యూయల్స్ అంటే ఇక్కడ ఈ కంబషన్ ఛాంబర్లోకి మిక్స్ అవుతాయి. మిక్స్ అయ్యడం వల్ల ఏం జరుగుతుందంటే సమ్ బర్న్ విల్ బి క్రియేటెడ్. అక్కడ మంట అనేది మనకి క్రియేట్ అవుతుంది. అప్పుడు క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ క్రియేట్ అయినప్పుడు సమ్ హాట్ గ్యాసెస్ విల్ బి ఫార్మ్డ్. అంటే ఇక్కడ ఏమవుతున్నాయి, సమ్ హాట్ గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి ఇక్కడ కంబషన్ ఛాంబర్లో. ఈ కంబషన్ ఛాంబర్లో హాట్ గ్యాసెస్ అనేవి ఫామ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే కంబషన్ ఛాంబర్ హాట్ గ్యాసెస్ ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ కంబషన్ ఛాంబర్లో నుంచి ఈ టర్బైన్లోకి ఇలా మనకి ఈ గ్యాసెస్ అనేవి ట్రావెల్ అయ్యి టర్బైన్లో ఉన్న టర్బైన్లో ఉన్న బ్లేడ్స్కి టచ్ అవుతాయి. హాట్ గ్యాసెస్ అనేవి ఆ టర్బైన్లో ఉన్న బ్లేడ్స్కి టచ్ అవుతున్నాయి. ఆ టచ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆ హాట్ గ్యాసెస్ అనేవి టచ్ అయిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు ఆ బ్లేడ్స్కి మనకి హాట్ గ్యాసెస్ వచ్చేసి మనకు టచ్ అవుతున్నాయి. టచ్ అయినప్పుడు ఏమవుతుంది, పవర్ అనేది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే పవర్ అనేది మనకి ఇక్కడ డెవలప్ అవుతుంది. ఇక్కడ టర్బైన్లో మనకి పవర్ అనేది మనకి డెవలప్, ఆ టర్బైన్లో మనకి పవర్ అనేది డెవలప్ అవ్వడం వల్ల ఆ బ్లేడ్స్ అనేవి మనకి రొటేట్ అవుతూ ఉంటాయి. ఆ రొటేట్ అయినప్పుడు ఏమవుతాయి, సమ్ హాట్ ఎయిర్ అనేది వస్తుందా లేదా, సమ్ హాట్ ఎయిర్ అనేది వస్తుంది. ఆ బ్లోయర్స్ నుంచి సమ్ హాట్ ఎయిర్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ హాట్ ఎయిర్ అనేది ఏం చేస్తామంటే ఇలా ఎగ్జాస్ట్ నాజిల్ ద్వారా బయటికి పంపించేస్తాం. ఇక్కడ టర్బైన్కి ఒక ఎగ్జాస్ట్ నాజిల్ అనేది కనెక్ట్ చేస్తాం. ఈ ఎగ్జాస్ట్ నాజిల్ అనేది మనకి ఏం చేస్తున్నాం అంటే బయటికి ఆ ఎయిర్ అనేది, హాట్ ఎయిర్ అనేది మనం బయటకు పంపిస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ కంప్రెసర్కి ఈ టర్బైన్కి ఏం చేస్తున్నామంటే ఒక షాఫ్ట్ అనేది మనం అటాచ్ చేస్తున్నాం. అంటే షాఫ్ట్ అనేది ఒకటి క్రియేట్ ఇక్కడ ఈ కంప్రెసర్ని ఈ టర్బైన్ని రెండింటిని కలపడానికి ఏం చేస్తున్నాం అంటే ఒక షాఫ్ట్ అనేది మనం పెడుతున్నాం. ఈ షాఫ్ట్ అనేది ఈ రెండు మనకి ఒకే అలైన్మెంట్లో మనకి ఈ టూ అనేది మనకి ఉంటాయి.
టూ అలైన్మెంట్లో ఒకే విధంగా మనకి కంప్రెసర్ అండ్ టర్బైన్ అనేది ఉంటాయి. దిస్ ఈజ్ ద ఓపెన్ సైకిల్ టర్బైన్. ఇక్కడ కానీ ఒకసారి చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే దిస్ ఈజ్ ద చూడండి ఒకసారి మళ్ళీ దిస్ ఈజ్ ద కంప్రెసర్. చూడండి ఇది కంప్రెసర్. ఇలా ఎలా అంటే ఇదిగో చూడండి ఇలా అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఈ అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది ఇలా దేంట్లో మనకి ఫామ్ అవుతుంది కంబషన్ ఛాంబర్. కంబషన్ ఛాంబర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కంబషన్ ఛాంబర్లో ఏమవుతుందంటే సమ్ ఫ్యూయల్ గ్యాసెస్ అనేవి మిక్స్ అవుతున్నాయి. సమ్ ఫ్యూయల్ గ్యాసెస్ అనేవి మిక్స్ ఇక్కడ ఏంది అట్మాస్ఫిరిక్ ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ఇక్కడ మిక్స్ అయ్యి బర్న్ అయినప్పుడు సమ్ హాట్ గ్యాసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ హాట్ గ్యాసెస్ వచ్చేసి ఏమవుతుందంటే ఈ టర్బైన్లో ఉన్న బ్లేడ్కి ఇలా టచ్ అయినప్పుడు ఈ బ్లేడ్ అనేది మనకి రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అయినప్పుడు బ్లేడ్ నుంచి మనకి సమ్ హాట్ గ్యాసెస్ వస్తాయి కాబట్టి ఈ హాట్ గ్యాస్ ఏం చేస్తుందంటే ఎగ్జాస్ట్ నాజిల్ ద్వారా మనం బయటికి పంపించేస్తాం. దిస్ ఈజ్ ద ఓపెన్ సైకిల్ టర్బైన్. చూడండి ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ అ పీవీ డయాగ్రామ్ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ ఆఫ్ ద ఓపెన్ అండ్ క్లోజ్డ్ సైకిల్ turbines. In this PV diagram, this is the one is represented as the atmospheric air. The atmospheric air will be entering into the compressor. The compressor will compress it to the atmospheric air to passes through the combustion chamber. ఈ కంబషన్ ఛాంబర్లో ఏమవుతుంది సమ్ ఫ్యూయల్ గ్యాసెస్ విల్ బి మిక్స్డ్ ఆన్ ద కంబషన్ ఛాంబర్. అక్కడ మిక్స్ అయినప్పుడు సమ్ బర్న్ విల్ బి క్రియేటెడ్. ఆ బర్న్ వల్ల మనకి ఏమవుతుంది సమ్ గ్యాసెస్ విల్ బి హాట్ గ్యాసెస్ విల్ బి టచెస్ టు ద టర్బైన్ బ్లేడ్స్ టు ప్రొవైడ్ ద పవర్. ఇక్కడ ఏమవుతుంది అట్ 4 దగ్గర ఎగ్జాస్ట్ గ్యాసెస్ విల్ బి లివ్డ్ అట్ అట్మాస్ఫియర్. అంతేగా ఈ అట్మాస్ఫియరిక్లో ఏం చేస్తున్నాం ఈ 4 దగ్గర అట్మాస్ఫియరిక్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి అట్మాస్ఫియర్లోకి వదిలేస్తున్నాం. దిస్ ఇస్ ద పీవీ డయాగ్రామ్. అండ్ టీఎస్ డయాగ్రామ్స్ కూడా చూసుకున్నట్లయితే మనకి సేమ్ ప్రాసెస్ అండి. అలానే మనకి ఏ ప్రాసెస్ అయితే చెప్పుకున్నామో అది కూడా సేమ్ 1 to 2 అనేది టెంపరేచర్స్. ఈ టెంపరేచర్స్ అన్ని కాన్స్టెంట్గా ఉంటాయి. దిస్ ఈజ్ ద 2 లైన్స్ ఆర్ ద ప్రెజర్ లైన్స్. ది ప్రెజర్ లైన్స్ ఆర్ కాన్స్టెంట్. అండ్ ఇంకో చూడండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 1 to 2 ఏమంటున్నామంటే కంప్రెషన్ అంటున్నాం. అండ్ 3 to 4 అంటేనే ఎక్స్పాన్షన్ అంటున్నాం. 3 to 4ని దిస్ ఈజ్ ద ప్రాసెస్. 1 to 2 ఏమో కంప్రెషన్ ప్రాసెస్ అంటున్నాం. 3 to 4 ఏమో ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అని మనం అడియాబాటిక్లో అజ్యూమ్ చేసుకుంటున్నాం. అంటే కంబషన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కాన్స్టెంట్ ప్రెజర్ ఇక్కడ 2 to 3 ఆర్ 1 to 4 ఈజ్ ద 2 లైన్స్ హ్యాస్ రిప్రజెంటెడ్ హ్యాస్ అ ప్రెజర్. దిస్ ప్రెజర్ విల్ బి కాన్స్టెంట్. అదే ఇక్కడ మనం చెప్తుంది the 2 to 3 is a pressure will be constant. The process 4 to 1 is shown here is the figure. The line 2 indicated that the gases are adjusted into the atmospheric, and at 1 the fresh air from the atmospheric is taken into the compressor. అంటే ఏంటంటే 4 దగ్గర ఏమవుతుంది ద గ్యాసెస్ విల్ బి ఎగ్జాస్టెడ్. అంటే హాట్ గ్యాసెస్ అనేవి మనకి అట్మాస్ఫియర్లోకి ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారా మనం బయటకు పంపిస్తున్నాం. అదే అట్ 1 ప్రాసెస్ దగ్గర ఏం చేస్తున్నాం అంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనకి అట్మాస్ఫియరిక్ ఎయిర్ విల్ బి కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియరిక్ ఎయిర్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద కంప్రెసర్ అని చెప్పుకుంటున్నాం. అదే ఇక్కడ మనం చూసింది. నెక్స్ట్ the rotary compressor takes in air from the atmospheric, the rise the pressure to required. ఈ రోటరీలో ఉన్న ఎయిర్ అనేది అట్మాస్ఫియర్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే రైజ్ అవుతుంది. రోటరీ ఎయిర్ అనేది మనకి రోటరీలోకి ఎయిర్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది అట్మాస్ఫియర్లోకి వచ్చినప్పుడు ఎయిర్ అనేది ఏమవుతుందంటే రైజ్ అవుతుంది. అప్పుడు రైజ్ అవ్వడం వల్ల అక్కడ లోపల ఉన్న ప్రెజర్స్ బయట ఉన్న ప్రెజర్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉంటాయి. అదే ఇక్కడ మనం చెప్పింది. నెక్స్ట్ ద కంప్రెస్డ్ ఎయిర్ ఫ్రమ్ ద కంప్రెసర్ ఎంటర్ టు ద కంబషన్ ఛాంబర్ వేర్ ఇట్ మిక్సెస్ విత్ ఏ ఫ్యూయల్. ద ఇగ్నిషన్ టేక్స్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఈ కంప్రెసర్లో ఏమవుతుంటే కంప్రెసర్ ఆ ఎయిర్ అనేది కంప్రెసర్ అయిన తర్వాత
ఎయిర్ దేంట్లోకి మనకి ఎంటర్ అవుతుందంటే చాంబర్లోకి మనకి ఎంటర్ అవుతుంది. కంబషన్ చాంబర్లోకి ఏమవుతుంది మనకి ఆ ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. అప్పుడు ఎయిర్ కంబషన్ చాంబర్లోకి ఎంటర్ అయినప్పుడు కంబషన్ చాంబర్లోకి ఎయిర్ అనేది వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఫ్యూయల్ అనేది మనకి మిక్స్ అవుతుంది. కంబషన్ చాంబర్లో ఫ్యూయల్ అనేది మిక్స్ అయ్యి ignition takes place constant, అంటే some constant pressure will be maintained on the combustion chamber. తర్వాత ఏమవుతుందంటే ద హాట్ గ్యాసెస్ ఎక్స్పాండ్స్ త్రూ ద టర్బైన్ బ్లేడ్స్ ప్రొడ్యూసింగ్ పవర్. అప్పుడు హాట్ గ్యాసెస్ అనేవి ఎక్స్పాండ్ అయ్యి ఆ హాట్ గ్యాసెస్ ఇక్కడ టర్బైన్ బ్లేడ్స్లో మనకి ఏమవుతుంది, టర్బైన్ బ్లేడ్స్లోకి మనకి అటాచ్ అవ్వడం వల్ల ఆ టర్బైన్ బ్లేడ్స్ అనేవి మనకి రొటేట్ అవుతున్నాయి. అదే ఇక్కడ మనం చెప్పుకుంది కూడా. నెక్స్ట్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ ఎగ్జాస్ట్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. హీట్ అయినా మనకి గ్యాసెస్ ఏం చేసి అట్మాస్ఫియర్లోకి ఎగ్జాస్ట్ చేస్తున్నాం. పార్ట్ ఆఫ్ టర్బైన్ పవర్ ఈజ్ యూజ్డ్ టు ద కంప్రెసర్ టు యూటిలైజ్ ద జనరేట్ ద ఎలక్ట్రిక్ పవర్. అంటే ఈ టర్బైన్ పవర్ అనేది ఏమవుతుంది మనకి కంప్రెసర్ యూజ్ చేసినప్పుడు మనకి దాన్ని ఎలా యూజ్ చేసినామంటే ఎలక్ట్రికల్ పవర్గా మనం యూజ్ అవుతున్నాం. దిస్ ఈజ్ ద ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్. అండ్ ఇది డీటెయిల్గా ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ అనేవి చూసాం. అలానే సెకండ్ చూసినట్టయితే క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ అనేవి చూద్దాం. ఈ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ అంటే ఏం లేదండి, మనం ఓపెన్ సైకిల్లో ఏం చేస్తున్నామంటే ఈ కంప్రెసర్ ఉంటుంది, కంబషన్ ఛాంబర్ ఉంటుంది, టర్బైన్ ఉంటుంది. ఈ కంప్రెసర్ నుంచి ఎయిర్ కంప్రెస్ అయ్యి మనకి ఏమవుతుందంటే కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. ఈ కంబషన్ ఛాంబర్లో ఫ్యూయల్ అనేది మనకి మిక్స్ అవుతుంది. ఈ మిక్స్ అయిన ఫ్యూయల్ అనేది ఇక్కడ ఇగ్నిషన్ అయ్యి ఇగ్నిషన్ అయ్యి ఈ టర్బైన్స్కి హాట్ గ్యాసెస్ అనేవి మనకి టర్బైన్స్కి టచ్ అయినప్పుడు అక్కడ టర్బైన్లో ఉన్న బ్లేడ్స్ అనేవి మనకి రొటేట్ అయ్యి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్పుకున్నాం. దేంట్లో ఓపెన్ సైకిల్లో. క్లోజ్డ్ సైకిల్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేది పెట్టాం కదా. ఓపెన్ సైకిల్లో అయితే ఎగ్జాస్ట్ గ్యాసెస్ వాల్వ్ అనేది ఒకటి పెట్టాం. ఇక్కడ క్లోజ్డ్ సైకిల్లో ఏం చేస్తున్నాం అంటే ఎగ్జాస్ట్ వాల్వ్ తీసేసి ఏం చేస్తున్నాం అంటే ఒక కూలర్ని అనేది నేను యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఒక కూలర్ని యాడ్ చేసిన. కూలర్ అనేది యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ కూలింగ్ లెవెల్ ఇన్, వాటర్ కూలింగ్ లెవెల్ అవుట్ అనేది 2 నాజిల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. అప్పుడేమవుతుంది ఇక్కడ వచ్చిన హాట్ గ్యాసెస్ అనేవి ఈ కూలర్ దగ్గరికి వచ్చి ఏమవుతుందంటే కూల్ అయ్యి మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. క్లోజ్డ్ సైకిల్లో రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాం. చూడండి, దిస్ ఈజ్ ద కంప్రెసర్. అట్మాస్ఫియరిక్ ఎయిర్ విల్ బి ఎంటరింగ్ ఇంటూ ద కంప్రెసర్. ఈ అట్మాస్ఫియరిక్ ఎయిర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది కంప్రెస్ అయ్యి ఈ కంప్రెసర్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే కంబషన్ ఛాంబర్ అనేది ఉంటుంది. ఈ కంబషన్ ఛాంబర్లో క్లోజ్డ్ సైకిల్లో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎయిర్ అండ్ ఫ్యూయల్ అండ్ ఎయిర్ అనేది మిక్స్ అవుతున్నాయి. ఈ మిక్స్ అయిన తర్వాత ఇక్కడ ఏంది ఎయిర్ అనేది వచ్చింది కాబట్టి ఈ ఎయిర్తో పాటు ఏమవుతుంది ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ కూడా ఇక్కడ మనకి మిక్స్ అవుతుంది. మిక్స్ అయినప్పుడు ఇక్కడ సమ్ ఇగ్నిషన్ అనేది జరుగుతుంది. ఇగ్నిషన్ అనేది కంబషన్ ఛాంబర్లో జరుగుతుంది. ఈ ఇగ్నిషన్ వల్ల ఏమవుతుంది సమ్ హాట్ గ్యాసెస్ అనేది ప్రొవైడ్ అవుతున్నాయి. ఈ హాట్ గ్యాసెస్ అనేవి ప్రొవైడ్ అవ్వడం వల్ల మనం ఏంటంటే ఈ టర్బైన్కి ఈ హాట్ గ్యాసెస్ అనేవి మనకి టచ్ అవుతాయి. అప్పుడు టర్బైన్కి మనకి ఈ టచ్ అవ్వడం వల్ల హాట్ గ్యాసెస్ ఏమవుతుందంటే లోపల ఉన్న బ్లేడ్స్ అనేది మనకి తిరగడం వల్ల ఏమవుతుంది మనకి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇప్పుడు లోపల టర్బైన్ అనేది తిరుగుతున్నప్పుడు సమ్ హాట్ గ్యాసెస్ అనేవి క్రియేట్ అవుతాయా లేదా? ఇక్కడ టర్బైన్ తిరిగినప్పుడు హాట్ గ్యాసెస్కి ఏం చేసినాం అంటే ఒక కూలర్ నేను అటాచ్ చేశాను. ఈ అటాచ్ చేసిన కూలింగ్ వాటర్ లెవెల్ 1 అని కూలింగ్ వాటర్ లెవెల్ అవుట్ అని నేను 2 నాజిల్స్ అనేవి క్రియేట్ చేశాను. ఈ కూలింగ్ అయిన దాన్ని మళ్ళీ ఏం చేసిన కంప్రెసర్లోకి నేను పంపిస్తాను. ఇలా రీసైక్లింగ్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నామంటే క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ అని అంటున్నాం. ఒకసారి మ్యాటర్ కూడా ఒకసారి చూద్దాం. The basic components of closed cycle gas turbine in the case of the same working fluid is continuously circulated. అంటే మనకి ఈ క్లోజ్డ్ సైకిల్ ఏమవుతుంది కంటిన్యూస్గా
సర్క్యులేట్ అవుతా ఉంటుంది. కంటిన్యూస్‌గా సర్క్యులేట్ అవుతా ఉంటుంది. ఎయిర్ ఈజ్ ఫస్ట్ కంప్రెస్డ్ అడియాబాటికల్లీ. ఎయిర్ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ ద కంప్రెసర్ యాజ్ అడియాబాటికల్లీ. ద కంప్రెసర్ అండ్ ద హై కంప్రెస్డ్ ఎయిర్ ఎంటరింగ్ టు ద హీట్ ఎక్స్చేంజర్. అప్పుడేమవుతుంది, కంప్రెసర్ అనేది హై కంప్రెస్డ్ ఎయిర్ అనేది ఎక్కడ మనకి ఎంటర్ అవుతుందంటే హీట్ ఎక్స్చేంజర్లో హై కంప్రెసర్ అనేది మనకి ఎంటరింగ్ అవుతుంది. ఎయిర్ ఎంటర్ అయిన తర్వాత వేర్ ఎయిర్ ఈజ్ హీటెడ్ అట్ ద హై ప్రెజర్ బై ద ఎక్స్టర్నల్ సోర్స్. ఆ వచ్చిన ఎయిర్స్ వల్ల ఏమవుతుందంటే ద ఎయిర్ అనేది హీట్ అవుతుంది. హీట్ అవ్వడం వల్ల అక్కడ హై ప్రెజర్స్ అనేవి క్రియేట్ అవుతాయని చెప్పాం. నెక్స్ట్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ వర్క్స్ ఆన్ ద. దేని మీద క్లోజ్డ్ గ్యాస్ టర్బైన్స్ అనేది మనకి వర్క్ అవుతుంది అంటే మనకి బియాండ్ సైకిల్ మీద మనకి ఈ క్లోజ్డ్ సైకిల్ అనేది మనకి వర్క్ అవుతుంది. ద ప్రాసెస్ 4-1 ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. అక్కడ 4-1 దగ్గర ఏమవుతుంది, కూలర్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి కూలర్ అనేది సర్క్యులేట్ అనికి మనకి సర్క్యులేట్ అవుతా ఉంది. అదే ఇక్కడ చెప్తుంది ఆ 4-1 మస్ట్ బి షోన్ ఇన్ ద కంటిన్యూస్లీ లైన్ టు ద ఇండికేటెడ్ హీట్ విల్ బి రిజెక్టెడ్ అట్ లో ప్రెజర్. ఎందుకు హీట్ అనేది రిజెక్ట్ అవ్వకుండా లో ప్రెజర్లో ఉంటుందంటే మనకి అక్కడ కూలర్ అనేది యాడ్ చేసాం కాబట్టి మనం అక్కడ ఎలాంటి హీట్ అనేది ఉండదు. మళ్ళీ రీసైకిల్ కంప్రెసర్ నుంచి మళ్ళీ ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి ఎయిర్ మరి అట్మాస్ఫియర్కి ఎయిర్ అనేది ఇంకా పని లేదు. మళ్ళీ ఎందుకంటే కంప్రెసర్ ఇక్కడ కూలింగ్ చేసాం కాబట్టి ఆ ఎయిర్ అనేది మళ్ళీ కంప్రెసర్లోకి వెళ్తుంది కాబట్టి. దిట్స్ ద క్లోజ్డ్ సైకిల్ సిస్టమ్. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈజియెస్ట్ క్వశ్చన్స్ అండి ఇవి. నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ closed and open cycle gas turbines? This is a air remains clean and hence the turbine unity can be kept clean for the ఇండిఫినెట్ పీరియడ్. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే ఆ టర్బైన్ అనేది దానికంతట మనకి ఎయిర్ అనేది మనకి ఎంటర్ అయినప్పుడు క్లీన్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం. అదే స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎంటరింగ్ ద కంప్రెసర్ ఈజ్ లో. అంటే సమ్ వాల్యూమ్ విల్ బి ఎంటరింగ్, సమ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ విల్ బి ఎంటరింగ్ ఉంటూ ద కంప్రెసర్. అప్పుడేమవుతుంది, దాంట్లో ఉన్న ఎయిర్ అనేది లోగా అయిపోతుంది. దిస్ ద కంప్రెసర్ సైజ్ ఈజ్ కంటిన్యూస్లీ స్మాల్. అప్పుడు కంప్రెసర్ యొక్క సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. ద కంప్రెసర్ అండ్ టర్బైన్ సైజెస్ ఆర్ స్మాలర్ ఫర్ ద గివెన్ అవుట్పుట్. అంటే మనకి అవుట్పుట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే కంప్రెసర్ అండ్ టర్బైన్ సైజెస్ అనేవి తక్కువగా ఉంటాయని చెప్తాను. ఎనీ టైప్ ఆఫ్ ఫ్యూయల్ కెన్ బి యూజ్డ్ సిన్స్ కంబషన్. అంటే ఎఫెక్టివ్లీ ఎక్స్టర్నల్లీ టు ద వర్కింగ్ ఫ్లూయిడ్. అంటే మనకి వర్క్ అయ్యి ఏదైనా ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అయినా మనం ఈ ఓపెన్ సైకిల్ ఆర్ క్లోజ్డ్ సైకిల్ ఫ్యూయల్స్ ఏమైనా ఎంటర్ అవుతుందో ఆ ఫ్యూయల్స్ దగ్గర ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్యూయల్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. దీని యొక్క థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్లాంట్లో హయ్యర్గా ఉంటుంది. నెక్స్ట్, స్మాలర్ ఇన్ వెయిట్ అండ్ ఆక్యుపై లెస్ స్పేస్. నెక్స్ట్, ఎరైజ్ ద అడాప్ట్ టు మెరైన్ ప్రొడక్షన్. అంటే మనకి ఈ వెయిట్ అనేది తక్కువగా ఉండే లెస్ స్పేస్ అనేది ఆక్యుపై ఉండడం వల్ల మనకి దాని యొక్క పాపులేషన్ అనేది కరెక్ట్గా ఉంటుందని చెప్పుకుంటున్నాం. దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ఓపెన్ అండ్ క్లోజ్డ్ సైకిల్స్. అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద సిస్టమ్ ఇంక్రీజెస్ ద కాస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్. అంటే సమ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయినప్పుడు దాన్ని త్వరగా సాల్వ్ చేయలేం. అదొక డిసడ్వాంటేజెస్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, లార్జ్ అమౌంట్ ఆఫ్ కూలింగ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్ ద ఎలిమినేట్ ద యూజెస్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ కొరోషనల్ ఇంజన్స్. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ కూలింగ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్ టు. అంటే ఎక్కువ టైప్ ఆఫ్ కూలింగ్ వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉండడం వల్ల సమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంజన్లో క్రియేట్ అవుతాయని చెప్పుకుంటాను. నెక్స్ట్, రెడ్యూసింగ్ ద వెరీ లార్జ్ ఎయిర్ హీటర్స్. అంటే రెడ్యూసింగ్ ద వెరీ లార్జ్ హీటర్స్ అనేవి మనం తక్కువగా ఉండడం వల్ల ఇది ఒక డిసడ్వాంటేజెస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ అంటే ఏం లేదండి, మనం
ఇక్కడ చూసుకుంటే సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ అంటున్నాం. అంటే ఏంటంటే ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ ప్లస్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ ఈస్ కాల్డ్ హ్యాస్ ద సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ యూజ్డ్ ఫర్ ద, ఇక్కడ చూద్దాం సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ అంటే ఏంటో. ద పార్ట్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కంబషన్ ఆఫ్ ఫ్యూయల్ ఇన్ ఎయిర్. The air heaters, this amount of air is replaced by the auxiliary compressor. అంటే చూడండి ఏంటంటే మనం ఓపెన్ సైకిల్లో కానీ క్లోజ్డ్ సైకిల్లో కానీ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనకి కంప్రెసర్లోకి మనం కంప్రెస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ సెమీ క్లోజ్డ్ సైకిల్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ సెమీ క్లోజ్డ్ సైకిల్లో వచ్చేసరికి ఏమవుతుందంటే ఏం రీప్లేస్ చేస్తున్నామంటే ఆక్సిలరీ కంప్రెసర్ అనేది మనం రీప్లేస్ చేసుకుంటున్నాం. ద పార్ట్ ఆఫ్ ద ఎయిర్ విచ్ ఈస్ ద మోస్ట్ మిక్స్డ్ విత్ ద రెడ్యూజెస్ ఆఫ్ కంబషన్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కంబషన్లో ఏమైనా మిక్స్ అయినప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ సెమీ క్లోజ్డ్లో అలా ఉండదు. ద క్లోజ్డ్ సైకిల్ టర్బైన్ విచ్ ఈస్ కపుల్డ్ టు ద కంప్రెసర్, ద ఎయిర్ ఫ్రమ్ ద టర్బైన్ ఈజ్ కూల్డ్ అండ్ రెసిప్రోకేట్. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు దాంట్లో ఏమవుతుందంటే దా టర్బైన్లో మనకి కూల్ అయ్యి రెసిప్రోకేటింగ్స్ అనేవి మనకి వస్తాయి. చూడండి ఒకసారి డయాగ్రామ్ కానీ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ డయాగ్రామ్స్ కానీ ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. ఇక్కడ కానీ మనం సెమీ క్లోజ్డ్ అంటే ఏం చెప్పుకున్నాం, క్లోజ్డ్ ప్లేస్ ఇక్కడ ఏం చెప్తున్నాం ఒకసారి చూద్దాం. ఇక్కడ సెమీ క్లోజ్డ్ టర్బైన్స్లో ఏం చెప్తున్నామంటే మనము దిస్ ఈజ్ ద ఓపెన్ సైకిల్, అండ్ దిస్ ఈజ్ ద క్లోజ్డ్ సైకిల్. ఇదేమో ఓపెన్ సైకిల్ అండ్ ఇదేమో క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్. ఈ రెండు కలిపి ఏమంటున్నాం సెమీ క్లోజ్డ్ గ్యాస్ టర్బైన్స్ అని అంటున్నాం. అదే కదా నేను చెప్పింది, ఫస్ట్లో చెప్పింది కూడా మనం చెప్పుకుంది కూడా అదే కదా. ఇప్పుడు ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏందని. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఓపెన్ ఆర్ క్లోజ్డ్ గ్యాస్ టర్బైన్స్లో ఏం చేస్తున్నామంటే మామూలు అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనకి కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. కానీ సెమీ క్లోజ్డ్ మనకి డిఫరెన్స్ అవుతున్నా అండి. సెమీ క్లోజ్డ్ సిస్టంలో ఏమవుతుందంటే ఆక్సిలరీ కంప్రెసర్లోకి దిస్ ఈజ్ ద ఆక్సిలరీ కంప్రెసర్ అనేది మనకి అటాచ్ చేస్తాం. ఈ ఆక్సిలరీ కంప్రెసర్ అనేది ఏం చేస్తుందో ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఎయిర్ అనేది ఇలా ఎంటర్ అవుతుంది. ఈ ఎయిర్ అనేది ఇలా ఎంటర్ అయిన తర్వాత ఈ కంబషన్ ఛాంబర్లో ఏమవుతుందంటే ఈ కంబషన్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతాయి. ఈ ఆక్సిలరీ కంప్రెసర్లో ఉన్న ఎయిర్ అనేది కంప్రెస్ అయ్యి కండెన్సర్లోకి వచ్చిన తర్వాత సమ్ ఫ్యూయల్ విల్ బి మిక్స్డ్ ఇంటూ ద కంబషన్ ఛాంబర్. ఇక్కడ ఫ్యూయల్స్ అనేవి మిక్స్. ఇక్కడ హీటర్స్లో దిస్ ఈజ్ కాల్డ్ హ్యాస్ హీటర్స్. వీటిని హీటర్స్ అంటాం. ఇక్కడ ఫ్యూయల్ అనేది మనం మిక్స్ అవుతుంది. ఈ మిక్స్ అయిన ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ అనేది ఏమవుతుందంటే మనకి మళ్ళీ ఏం చేస్తున్నా టర్బైన్లోకి వస్తాయి. ఈ టర్బైన్లో ఏమవుతుందంటే ఇక్కడ మన టర్బైన్లో ఏం జరుగుతుందంటే ఒక బ్లేడ్ అనేది ఉంటుంది. ఆ టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే సమ్ హాట్ గ్యాసెస్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. ఆ హాట్ గ్యాసెస్ అనేది ప్రొవైడ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి హాట్ గ్యాసెస్ ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారా ఇక్కడ ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఒక క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి ఇలా అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతాయి. దిస్ ఈజ్ ద ఓపెన్ సైకిల్ సిస్టమ్. అంటే క్లోజ్డ్ సైకిల్ సిస్టంలో చూసుకున్నట్టయితే అలానే ఆక్సిలరీ కంప్రెసర్లోకి ఎయిర్ అనేది ఎంటర్ అయిన తర్వాత
ఏమవుతుంది ఈ ఎయిర్ కంప్రెస్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఎయిర్ అనేది కంప్రెస్ అయిన తర్వాత ఈ కండెన్సర్‌లోకి వెళ్తుంది. ఈ కండెన్సర్‌లో కండెన్సేషన్ అయ్యి ఇక్కడ ఏమవుతున్నాయి? ఈ కండెన్సేషన్ అయిన తర్వాత సమ్ ఫ్యూయల్స్ ప్లస్ ఎయిర్ అనేది ఇక్కడ మిక్స్ అయ్యి ఈ మిక్స్ అయిన ఎయిర్ అనేది మనకేం చేస్తుందంటే ఇక్కడ బర్న్ అవుతుంది. అంటే ఇగ్నిషన్ సిస్టమ్ ఇగ్నిషన్ అనేది అయిన తర్వాత ఏమవుతుంది? ఈ టర్బైన్స్ వచ్చి కనెక్ట్ అవుతాయి. ఇక్కడ లోపల ఇగ్నిషన్ అయిన గ్యాసెస్ అనేవి ఏమవుతున్నాయి? ఈ టర్బైన్‌కి వచ్చి కనెక్ట్ చేస్తాం. ఈ టర్బైన్‌కి వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ టర్బైన్ కనెక్ట్ చేసిన తరువాత ఈ టర్బైన్ కనెక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే మనకి అక్కడ లోపల ఉన్న మనకి బ్లేడ్స్ అనేవి లోపల ఉన్న బ్లేడ్స్ అనేవి మనకి తిరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అంటే ఆ హాట్ గ్యాసెస్ అనేవి వచ్చి బ్లేడ్స్‌కి టచ్ అవ్వడం వల్ల ఆ బ్లేడ్స్ అనేవి రొటేట్ అయ్యి సమ్ పవర్ అనేది మనకి ట్రాన్స్‌మిట్ అవుతుంది. ఎక్కడ? టర్బైన్‌లో. ఆ ట్రాన్స్‌మిట్ అయిన తర్వాత ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక టర్బైన్‌కి ఒక కూలర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఒక కూలర్ అనేది యాడ్ చేసి ఈ కూలింగ్ ద్వారా కూలింగ్ వాటర్ ఇన్ అండ్ కూలింగ్ వాటర్ అవుట్ అని 2 నాజిల్స్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు మనకి ఎంతైతే వాటర్ ఇన్ అవ్వాలి, ఎంతైతే మనకి అవసరం లేదంటే ఎంతైతే కావాలి ఈ ఇన్ ద్వారా మనకి మళ్ళీ కంప్రెసర్‌లోకి వెళ్తాయి. మరి ఎంతైతే అవసరం లేదు మనకి బయటికి వెళ్ళిపోతాయి. ఈ కూల్ అయిన తర్వాత ఇక్కడ గ్యాసెస్ అని కూల్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతాయి? ఈ కంప్రెసర్‌లోకి వెళ్తాయి. ఈ కంప్రెసర్‌లోకి ఎళ్లి మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇలా మళ్ళీ ఆక్సిలరీ కంప్రెసర్‌లోకి వెళ్తుంది. ఈ ఆక్సిలరీ కంప్రెసర్ నుంచి మళ్ళీ కండెన్సర్ నుంచి హీటర్స్ అనేది ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ అనేది మిక్స్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం. దిస్ ఈస్ ద ఓపెన్ క్లోజ్డ్. ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్డ్ అండ్ సెమీ సైకిల్‌లో ఏం చేస్తున్నాం? ఒక చిన్న స్టెప్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇలా మళ్ళీ రీసైక్లింగ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ గ్యాసెస్ అనేవి ఈ ఫ్యూయల్స్‌లోకి మళ్ళీ ఎంటర్ అయ్యి ఈ హీటర్స్ ద్వారా ఆ గ్యాసెస్ అనేవి హీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక టర్బైన్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఈ టర్బైన్ అనేది క్రియేట్ చేసినప్పుడు అక్కడ మన అదే లోపల బ్లేడ్స్ అనేవి రొటేట్ అవ్వడం పవర్ అనేది ట్రాన్స్మిట్ అయ్యి మనకి పవర్ అవుట్‌పుట్ అనేది ఇక్కడ వస్తుంది. పవర్ అవుట్‌పుట్ దిస్ ఈస్ ద పవర్ అవుట్‌పుట్. ఈ పవర్ అవుట్‌పుట్ అయిన తర్వాత మనకి ఎగ్జాస్ట్ అంటే హీట్ అయిన గ్యాసెస్ ఉంటాయి కదా! ఈ హీట్ అయిన గ్యాసెస్ ఎక్కడి నుంచి అంటే దీని ద్వారా ఇలా బయటికొచ్చేస్తాయి. ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి దీని ద్వారా మనకి బయటికి వచ్చేస్తాయి. దిస్ ఈస్ ద సెమీ క్లోజ్డ్ గ్యాస్ టర్బైన్. దిస్ ఈస్ ద సెమీ క్లోజ్డ్ గ్యాస్ టర్బైన్స్. ఒకసారి మ్యాటర్ అనేది చూద్దాం. ఇక్కడ చూసాం. ఇవి అలా మిక్స్ అవుతున్నాయని ఇందాక చెప్పాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే హాట్ గ్యాసెస్ ఎక్స్పాండ్స్ త్రూ ద ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ ప్రొడ్యూసింగ్ అవుట్‌పుట్ పవర్. అంటే హాట్ గ్యాసెస్ అనేవి ఎక్స్పాండ్ అయ్యి దీంట్లో ఓపెన్ సైకిల్ టర్బైన్‌లో మనకి హాట్ గ్యాసెస్ ఎక్స్పాండ్ అయిన తర్వాత అంటే ఎక్స్పాండ్ అవుతుంది. అది టర్బైన్‌కొచ్చి కనెక్ట్ అవుతుంది. పవర్ అనేది టర్బైన్‌కి కనెక్ట్ అవ్వడం లోపల షాఫ్ట్ అనేది లోపల బ్లేడ్స్ అనేవి మనకి రొటేట్ అయ్యి పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాం. అదే ఇక్కడ మనం చెప్తుంది హాట్ గ్యాసెస్ ఎక్స్పాండ్స్ త్రూ ద ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ ప్రొడ్యూసింగ్ ద అవుట్‌పుట్ పవర్. నెక్స్ట్ సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ ఆర్ నాట్ ఇన్ కామన్ యూజ్. అంటే మనకి ఇప్పుడు క్లోజ్డ్ సైకిల్ అయితే మనం రీసైక్లింగ్ చేసిన మళ్ళీ ఫ్రెష్ ఎయిర్‌ని మనం ఏం చేస్తాం? మళ్ళీ కంప్రెసర్‌లోకి ఎంటర్ చేస్తున్నాం. కానీ సెమీ క్లోజ్డ్ సైకిల్‌లో అలా టర్బైన్స్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సెమీ క్లోజ్డ్‌లో అయితే మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి బయటకి వదిలిపెడుతున్నాం. ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి బయటికి వదిలేస్తున్నాం. ఇక్కడ సెమీ క్లోజ్డ్ సైకిల్ అదే చెప్తున్నాం అక్కడ. సెమీ క్లోజ్డ్ సైకిల్‌లో ఏం చేస్తున్నామంటే మోస్ట్‌లీ మనం యూజ్ చేసిందే మళ్ళీ యూజ్ చేయము అని చెప్పుకుంటున్నాం. యూజ్ చేసిందే మళ్ళీ యూజ్ చేయదు అని చెప్పుకుంటున్నాం. అదే ఇక్కడ మనం చెప్పుకుంటుంది. ఒకసారి మళ్ళీ సెమీ క్లోజ్డ్ ఒకసారి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆక్సిలరీ కంప్రెసర్ ద్వారా ఎయిర్ అని ఎంటర్ చేసి ఈ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఆక్సిలరీ కంప్రెసర్‌లో కంప్రెస్ అయిన తర్వాత ఈ ఎయిర్ అనేది ఇలా పాస్ అయ్యి కండెన్సర్‌లోకి వస్తుంది. ఈ కండెన్సర్‌లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఈ కండెన్సర్‌లో సమ్ ఫ్యూయల్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ దిస్ కండెన్సర్. ఇక్కడ ఫ్యూయల్ అండ్ ఈ ఎయిర్ అనేది ఇక్కడ మిక్స్ అవుతుంది. ఈ ఎయిర్ మిక్స్ అవ్వడం వల్ల అక్కడ ఇగ్నిషన్ అనేది జరుగుతుంది. ఈ ఇగ్నిషన్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఇగ్నిషన్‌లో జరిగిన హాట్ గ్యాసెస్ అనేవి ఇలా వచ్చి ఈ టర్బైన్‌కి కనెక్ట్ అవుతాయి.
ఈ టర్బైన్ కనెక్ట్ అవ్వడం వల్ల మనకి ఏంది లోపల ఉన్న బ్లేడ్స్ అనేది రొటేట్ అయ్యి మనకి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక్కడ అదే క్లోజ్డ్ సైకిల్ ఇక్కడ టర్బైన్‌కి ఏం చేస్తున్నాం, ఎగ్జాస్ట్ వాల్వ్ తీసేసి కూలర్ అనేది ఒకటి యాడ్ చేసాం. ఈ కూలర్ అనేది యాడ్ చేసిన తర్వాత కూలింగ్ వాటర్ అంటే మనకి ఎంతైతే కూలింగ్ వాటర్ కావాలి అనేది కండెన్సర్‌లోకి పంపిస్తున్నాం. మనకి ఎంతైతే అవసరం లేదో మనకి బయటకి పంపిస్తున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నాం, ఈ కండెన్సర్‌లో పంపించిన తర్వాత మళ్ళీ ఏంది రీసైక్లింగ్ ప్రాసెస్. మళ్ళీ వచ్చేది ఈ ఈ కంప్రెసర్‌లోకి వచ్చేసి మళ్ళీ ఈ ఫ్యూయల్ అనేది మళ్ళీ ఫ్యూయల్ ఈ లోపల ఉన్న గ్యాసెస్ అని మళ్ళీ కూలింగ్ అయిన గ్యాసెసేగా. మళ్ళీ ఏం చేస్తున్నాం, ఫ్యూయల్‌లోకెళ్ళి మళ్ళీ మిక్స్ అయ్యి ఏమవుతుందంటే ఇలా టర్బైన్ ఈ ప్రాసెస్ ఇదిగో ఇలా హీటర్స్ కనెక్ట్ అయ్యి, హీట్ అయ్యి ఈ టర్బైన్ కనెక్ట్ అయ్యి ఇక్కడ పవర్ ట్రాన్స్మిట్ అనేది జరుగుతుంది. ఇక్కడ పవర్ ట్రాన్స్మిట్ జరిగిన తర్వాత ఆ టర్బైన్ నుంచి పవర్ అనేది తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, సమ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి ఆ టర్బైన్‌లో ఉండిపోతాయి. ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారా మనకి బయటికి దిస్ ఈస్ ద సెమీ క్లోజ్డ్ సైకిల్ సిస్టమ్. థ్యాంక్ యూ. ఇన్ దిస్ క్లాస్ ఈ 3 అనేది డిస్కస్ చేశాం కదా. నెక్స్ట్ క్లాస్‌లో వచ్చేతలకి మనం కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ టర్బైన్స్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ టర్బైన్స్ అని నెక్స్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.